జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డౌన్ డౌన్ చేయితూ డౌన్ డౌన్ చేయితూ డౌన్ డౌన్ చేయితూ డౌన్ డౌన్. ఏంటయ్యా బయట గొడవ? మహిళా సంఘాల వాళ్ళండి. వాణ్ణి కోటికి కాదు మాకు అప్పగించండి అంటున్నారు. అప్పగిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇక్కడే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఏయ్ 201 ఇటు రావయ్యా. సార్, బయట ఉన్న మహిళా సంఘాల ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని ఇద్దరిని మాత్రం లోపలికి రమ్మను. అలాగే సార్. నిందితుడు చేతుని కోర్టుకు సబ్మిట్ చేయాలని అందరూ భావిస్తున్నారు, కానీ చేతును అప్పగించాలంటూ మహిళా సంఘాలన్నీ కోరుకుంటున్నాయి. మేడం, ఎస్ఐ గారు మీ ఇద్దరిని రమ్మంటున్నారు. తీసుకోండి, కంటిన్యూ చేయండి. రండి. రండమ్మా. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ఏంటమ్మా సూర్య ఇదంతా? మీరేం కంగారు పడకండి మావయ్య, పదండి. ఎస్ఐ గారు, బయట ఏంటండి అదంతా? మీ వాడికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అండి. కోర్టుకి తీసుకెళ్తామంటే వద్దు మాకే అప్పగించండి అంటున్నారు. అవును, ఆ ఎదవని మాకే అప్పగించాలి. ఇక్కడే సమాధి కట్టేస్తాం. మళ్ళీ ఇలాంటి ఎదవలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా భయపడి చచ్చేలా చేస్తాం. ఎస్ఐ గారు, ఇంకా చూస్తారేంటి? అతన్ని రిలీజ్ చేసి మాకు అప్పగించండి. ఏమండి, మేం చెప్పేది వినండి ప్లీజ్. మీరెవరమ్మా? నటకుమారి చావుకి కారణమైన ఆ నిందితుడి చేతుకి మాజీ భార్య. ఓహో, ఆ మహాతల్లివి నువ్వేనా? నీ మట్టుకు నువ్వు వాడిని వదిలిపోయావు. ఆ దరిద్రుడు అచ్చూసిన ఆంబోతులా ఊరి మీద పడి అమాయకురాలైన ఆడపిల్లల ప్రాణాలు తీస్తున్నాడు. లేదు, నిజంగా ఆయన అలాంటి వారు కాదు. ఇదంతా ఆయన మీద జరుగుతున్న కుట్ర. లేదమ్మా, నా కొడుకు అలాంటి వాడు కాదు, నమ్మండి. కొడుకు? ఆ రాక్షసుణ్ణి కన్నా మహానుభావుడివి నువ్వేనా నాయనా? వాణ్ణలా పెంచినందుకు ముందు నీ మొహాన ఉమ్మేయాలి. మర్యాదగా మాట్లాడండి. మా కుటుంబం ఎలాంటిదో, మా తమ్ముడు ఎలాంటి వాడో తెలుసుకొని మాట్లాడండి. ఆ రంగనాయకి నటకుమారిలు పెద్ద ఫ్రాడ్లు. మా మీద పగబట్టి ఈ కేసులో మా తమ్ముణ్ణి కావాలని ఇరికించారు. ఇదంతా ఒక కట్టు కదా, అబద్ధం. ఏంటమ్మా అబద్ధం? నటకుమారి చనిపోవడం అబద్ధమా? నేరస్తుడని మీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం అబద్ధమా? వాడికి ఇక్కడే బుద్ధి చెప్పాల్సిందే. ఏంటస్సయ్య గారు, బయట పొజిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది. అవును, చాలా సీరియస్గా ఉంది. మరిలాంటి పరిస్థితుల్లో చైతుని బయటికి తీసుకెళ్తే కనపడగానే దాడి చేసి చంపేస్తారు. అయితే ఇప్పుడు మీరు కోర్టుకు తీసుకెళ్తారా? ఆపేయమంటారా? సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా చట్టం తన పని తను చేసుకుని పోవాలిగా. ఏయ్ కానిస్టేబుల్స్, అతన్ని కోర్టుకి తీసుకెళ్ళాలి, రెడీ చేయండి. ఇది అన్యాయం. బయట సిచ్యువేషన్ బాలేదని తెలుసు కూడా సరైన ప్రొటెక్షన్ లేకుండా బయటికి తీసుకెళ్తారు. అలా అని ఎంతకాలం కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఉంటారు? బాబ్జీ, ఇది నీకు సంబంధం లేని విషయం. సంబంధం ఉన్న వాళ్ళే చూసుకుంటారు. ముందు వాళ్ళని కంట్రోల్ చేసి ఇక నుంచి పంపించేయండి. ఎక్స్ట్రా ఫోర్స్ ని పిలిపించి అప్పుడు మా తమ్ముడిని కోర్టుకు తీసుకెళ్ళండి. అది కుదరదమ్మా. కోర్టుకి తీసుకెళ్తే మీ పరపతి ఉపయోగించి ఎలాగోలా బయటికి తీసుకొద్దామనుకుంటున్నారా? ఇంత నేరానికి ఒడిగట్టిన వాణ్ణి ఊరికే వదలం.
తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. ఎలా బతికి బయటపడతాడో మేము చూస్తాం. ఆ, అరే, ఏయ్, ఏయ్, ఏయ్. సూర్య సూర్య ఏంటిది? ఇలా చేయడం చట్టరీత్యా నేరం. పోలీస్ కస్టడీలో ఉన్న మనిషి మీద ఇలా దాడి చేయించాలని చూడటం నేరం కదా. అలా నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా? వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు, మీరంతా బొమ్మలాట చూద్దాం అనుకోవచ్చు, కానీ నేను చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తప్ప. ఏంటమ్మా బెదిరిస్తున్నావా? మీ ఆయన తప్పు చేశాడు, తనకి శిక్ష పడాలి. దానికి కోర్టులున్నాయి. నిజమేంటో అక్కడే తేలుతుంది. ఆయన దోషం నిర్దోషం అక్కడే తేలుస్తారు. మీరంతా ఎవరు ఆయన దోషి అని నిర్ధారించడానికి? నా గురించి నీకు తెలీదు. చూడు, రెచ్చిపోతే నేను నీకంటే మొండిదాన్ని. నిజానిజాలు తెలుసుకోకుండా ఆయన మీద దాడి చేయాలని చూస్తే నిన్ను చంపి నేను లొంగిపోతాను. అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తావా, లేక నిన్ను కాల్చి చంపమంటావా? చెప్పు. పంపిస్తావా, చంపేయమంటావా? నేను రెడీ. వద్దు వద్దు వద్దు. వస్తే లక్ష్మి, మన వాళ్ళందరినీ పంపించేసి రాపో. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.